ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? ఆ రకంగా మీరు విషాదంలో ఉన్నప్పుడు ఆత్మాని తెలుసుకుని కర్మలు ఆచరిస్తూ పోండి. ప్రొసీజర్ ఇంపార్టెంట్ ఇక్కడ. రిజల్ట్ దానంతట అదే వస్తది అంటున్నారు. మనమేమంటున్నామంటే మాకు ప్రొసీజర్‌తో సంబంధం లేదు. మీరు రిజల్ట్ ఇవ్వండి. ఆ రిజల్ట్ కోసము కావలసిన యజ్ఞాలేమన్నుంటే యజ్ఞాలు చేస్తాము. ఏమైనా మీకు అభిషేకాలుంటే అవి చేస్తాము. ఇంకా ఏమైనా రెసిపీస్ వంటలు, హయ్యర్ భాషలో నైవేద్యం ఏమైనా పెట్టేదుంటే అవి పెడతాము అని రిజల్ట్ కోసం మీకేం పెట్టాలో చెప్పండి అవి పెడతాము అంటున్నారు. సో అందుకే వెళ్ళి తెలుసుకుంటుంటారు పూజల కోసం. పూజ ఎలా చెయ్యాలి? ఏమేం పెట్టాలి? స్వామివారికి ఏం నచ్చుతది? అమ్మవారికి ఏం నచ్చుతది? ఆ రోజు ఏం బట్టలేసుకోవాలి? పాయసం నచ్చుతుందా? లేకపోతే పులిహోర నచ్చుతుందా? సో ఏ బట్టలు నచ్చుతాయి? ఏ రెసిపీస్ అని రిజల్ట్ రావడం కోసము స్వామివారికి ఏమిస్తే రిజల్ట్ వస్తదని చూస్తున్నారు గానీ అసలది ఆయన రెస్పాండ్ అయ్యే పద్ధతే కాదు. అందుకే ఈరోజు రోగాలు ఏవి నయం కావట్లేదు. సంబంధాలు కూడా ఏవి చక్కబడట్లేదు. సంబంధాల పరంగా చూసినా కానీ స్నేహం ఉంటూ పోతాము. ఏమీ ఆశించకుండా ఉంటాము. సో ప్రేమలు ఫెయిల్ అవుతున్నాయి, సంబంధాలు ఫెయిల్ అవుతున్నాయి అనంటే మన స్వధర్మమే ప్రేమ అక్కడ. అది ఇస్తూ పోతూ ఉంటాం. అది ఎప్పుడైతే తీసుకోవాలి, నా అభిప్రాయాలు ఒకరి మీద రుద్దుతాను, నా ఫ్రేమ్ వర్క్‌లకు వాళ్ళు ఫిట్ అవ్వాలి అని ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ పోతామో అంటే మన యొక్క స్థితి వాళ్ళ మీద ఆధారపడి ఉంది. దీన్నే మోహం అంటారు. అంటే మన యొక్క మానసిక స్థితి మొట్టమొదట మన శరీరం మీద, మన దేహము, దేహ సంబంధాలు, పరిస్థితులు వీటి మీద ఆధారపడింది. సో ఎప్పుడైతే మనుషుల్ని మన ఫ్రేమ్ వర్క్‌లో ఫిట్ చేయాలి, నా ఐడియాస్‌కి అనుగుణంగా వారు బ్రతకాలి అని రకంగా మనం ఆలోచిస్తూ పోతాంటామో సంబంధాలు కూలిపోతూ ఉంటాయి. మోహం అంట. అందుకే దాన్ని బ్రేక్ చేయండి అంటున్నాడు. భగవద్గీతలో దాన్ని నష్ట మోహ. మోహాన్ని నువ్వు జయించు అన్నాడు. సో అందుకే 18వ చాప్టర్‌లో మోక్ష సన్యాస యోగంలో నష్టం మోహ స్మృతి లబ్ధ అనంటే నా నష్టం మోహం అయింది. ఇప్పుడు యుద్ధం చేస్తా. సబ్జెక్ట్ అర్థమైంది అక్కడ అర్జునుడికి. అర్థమై ఏం చేశాడు? ఇప్పుడు యుద్ధం చేస్తానంటే నాలో ఉన్న ఈ రాక్షసులు అనుకోవచ్చు, వ్యర్థ సంకల్పాలు అనుకోవచ్చు, వీటన్నిటిని మనమే సంహరించాలి. అందుకే శ్రీకృష్ణుడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పాడు. ఎందుకంటే మనము సృష్టించాం లంకా సామ్రాజ్యాన్ని.